మీ ఆసక్తుల్లో ఇవి చాలా ప్రధానంగా మీరు ఈ పుస్తకాలు కూడా తీసుకొచ్చారు. కాక్టస్ని పెంచారు మీరు. అంటే అది ఒక రకంగా అరుదైనటువంటి హాబీనే. అందరూ ఏదో ఒకటి రెండు పెట్టుకుంటారు కానీ అసలు ఒక వనంలాగా చేయడం అనేది. తర్వాత దారు శిల్పాలు, ఈ రెండిటి గురించి చెప్పండి. క్యాక్టస్ అంటే నేను సహజంగా బాటనీ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పాను కాబట్టి నాకు రేర్ ప్లాంట్స్ ఏమైనా పెంచాలనే ఆసక్తితోటి నేను ఎక్కడో చూస్తుంటే ఒక చోట ఢిల్లీలో ఒక ఆయన సక్సేనా గారు అని ఆయన పెంచుతున్నాను. ఆయన కాంట్రాక్ట్లోకి వెళ్ళాను. కాంట్రాక్ట్లోకి వెళ్ళి ఆయన దగ్గర తెప్పించుకున్నాను. అలా ఆసక్తి పెరిగి క్రమక్రమంగా దానిలో పెరిగి పెంచి వాటిని గ్రాఫ్ట్స్ చేయడం, కలర్డ్ వాటికి ఫ్లవరింగ్ చేయించడం, ఫ్లవర్స్ వచ్చేలాగా వాటిని తీసుకురావడం. తర్వాత చండీగఢ్ దగ్గర పంచకుల అనే ప్లేస్ ఉంది. పంచకుల లోపల అక్కడ ఒక మెడికల్ సర్జన్ ఆయన పెద్ద క్యాక్టస్ గార్డెన్ పెట్టాడు. ఎందుకు చెప్తున్నానంటే వరంగల్ లోపల మున్సిపల్ కమిషనర్గా షాలిని మిశ్రా వచ్చింది. ఆవిడకి ఎవరో ఈయన ఇంట్లో రూఫ్ మీద చాలా క్యాక్టస్ పెట్టాడు అంటే ఆవిడకి ఎందుకో ఇంట్రెస్ట్. ఆవిడ మా ఇంటికి వచ్చి చూసి ఇక్కడ కాకతీయ గార్డెన్ లోపల క్యాక్టస్ గార్డెన్ డెవలప్ చేయండి మీరు అని చెప్పింది. చెప్పి తను నన్ను అక్కడ పంచకుల, తర్వాత భువనేశ్వర్ లోపల రీజనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ సెంటర్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్ ఉన్నాయి. ఆ రెండు సార్లు నన్ను డెప్యుటేషన్లో పంపించి చూసి వచ్చి ట్రై చేశాము మేము అక్కడ పెట్టడానికి. అంతే ఏమిటంటే ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు అక్కడ ఉన్నంత కాలమే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత వాళ్ళు వేరే పనులు పోతే అంతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లా క్యాక్టస్ బాగా ఇంట్రెస్ట్ పెరిగి వరంగల్లో రూఫ్ 350 క్యాక్టై పెంచాను నేను. పెంచి చాలా సక్సెస్ఫుల్గా చాలా 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 అంటే క్యాక్టస్ల ముళ్ళు చాలా ఛాలెంజింగ్. అది ఛాలెంజింగ్, జాగ్రత్తగా చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫెక్షన్స్ వస్తాయి. లేదా పైగా ఏంటంటే రివర్స్ వాటికి ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటే బయటికి రాదు. ఓకే, ఆరో ఇట్లా ఉంటుంది. అది ఆరో దిగితే వెనక్కి రాదు, అది ఇదవుతుంది, డ్యామేజ్ అవుతుంది. అట్లా కానీ ఇక హ్యాండింగ్ అలవాటుగా అవి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల, లేకపోతే ఒకసారి చిన్న చిన్న ముళ్ళు ఉంటే స్కిన్లోకి వెళ్ళిపోతాయి, రావు. వాటి తీయడానికి ఎలా తీయాలో కొంచెం నేర్చుకుని అవి రకరకాలుగా చాలా పైగా వరంగల్ నేను 15 years బ్యాక్ వరంగల్ వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చేసాం. 15-16 years బ్యాక్ వచ్చినప్పుడు నేను ఆ రూఫ్ అని మా ఇన్స్టిట్యూషన్కి ఇస్తే వాళ్ళు లారీ తెచ్చి లారీలో పట్టుకెళ్ళిపోయారు. కాలేజీలో ఉన్నాయో పోయో తెలియదు. నేను యుఎస్లో చూసాను, సూపర్ మార్కెట్స్లో అమ్ముతారు, తర్వాత తింటారు కొన్ని కానీ మన దగ్గర తింటారా? ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నాగజముడు అంటాం, ఐడియా ఉంది మీకు? నాగ్ పని ఉంటుంది, చూసాను. వెడల్పుగా ఉంటాయి, ఇట్లా అరచేలాగా ఉంటాయి. వాటిని మీరు చాలా కేర్ఫుల్గా తీసి పైనుంచి లోపల గుజ్జు తినచ్చు. ప్రోటీనా లేకపోతే అంటే జిలెటిన్ ఇంకా న్యూట్రిషన్స్ ఉంటాయేమో, కానీ తినచ్చు. కానీ అంటే మన దగ్గర తక్కువ దాన్ని ఫుడ్ కింద వాడడం అనేది. ఎక్కువగా ఏంటంటే నిజానికి ఇండియా ఈజ్ నాట్ ది నేటివ్ కంట్రీ ఫర్ క్యాక్టై. నేటివ్ ప్లేస్ కాదు, అరిజోనా ఫారెస్ట్. ఎస్, అక్కడే క్యాక్టస్ ఫారెస్ట్ ఉన్నాయి. ఫారెస్టే ఉంది, చాలా ఫారెస్ట్ ఉన్నాయి అక్కడ అరిజోనాలో.